రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మెయిన్గా డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరికైతే నేనైతే 4th డోసు 4వ పిచికారీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే కొద్దిగా చేయడం జరిగింది. ఒక ఎకరన్నర స్ప్రే చేస్తే మాత్రం రేపటితోటి అయిపోతుంది. నేను మన సబ్స్క్రైబర్లకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఏ విధమైన రసాయన మందులు పిచికారీ చేసినా మీకు కొంచెం అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోతో అయితే ముందుకైతే రావడం జరిగిందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను ఈ వీడియోలో మొత్తం నేనైతే 3 రకాల మందులను అయితే కలిపి స్ప్రే చేస్తున్నాను. అవి ఏంటి అంటే, ఫస్ట్ మందు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఇప్పుడు నేను ఎంచుకున్న రకాలు వరి రకాలు అయితే సన్నాలు, HMT రకాలు. ఇవి సన్నాలు కాబట్టి మనకైతే దోమ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సన్నాలలో మెయిన్గానైతే ఈ దోమలు మాత్రం కంట్రోల్ చేసినట్లయితే మంచి దిగుబడి పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఈ దోమ మందుకైతే మనమైతే మంచి అంటే అడ్వాన్స్గా రాకముందుకే స్ప్రే చేసేందుకైతే ఒక మంచి మందునైతే నేను ఎంచుకోవడం జరిగింది. అదే మనకు చూసినట్లయితే డ్యూపెన్ వారి పెక్స్లాను. మనకి ఇది ఒక 94 mlని మనం ఒక ఎకరాకైతే స్ప్రే చేసుకోవాలి. ఇది మనకు కాస్ట్ వచ్చేసి 1350 రూపాయలు అయితే పడిందండి. మా ఏరియాలో అయితే అంత కాస్ట్ ఉంది. మీ ఏరియాలో ఎంత ఉందో కాస్ట్ ఒకవేళ మీరు స్ప్రే చేసినట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, మనకు దీంట్లో ఉన్న కెమికల్ చూసినట్లయితే ట్రైప్లు పుజోపైరామ్ 10% అనే SC అనే మన కెమికల్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది. మనకు ఈ మందుని అడ్వాన్స్గా మనం స్ప్రే చేసినట్లయితే దోమ రాకముందుకు మనం స్ప్రే చేయడం వల్ల అయితే దాదాపుగానైతే ఇది ఒక 30 రోజుల వరకు అయితే కంట్రోల్ చేస్తాం మనకైతే దీంట్లో మనకైతే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే ఖచ్చితంగా ఒక 25 రోజుల నుంచి 30 రోజులు అయితే దోమను అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది మనకు నెంబర్ 1గా అంటే సుడిదోమని నియంత్రణ చేయడానికి అసలు తెల్ల వెన్ను సుడిదోమని, గోధుమ వెన్ను సుడిదోమని, ఇంకా పచ్చ వెన్ను సుడిదోమని, ఇంకేదైనా రకాలు ఉన్న గోధుమ అంటే వేరే రకాలు ఏదైనా సుడిదోమలు ఉన్నా కానీ ఈ మందు అయితే నెంబర్ 1గా పనిచేయడం జరుగుతుంది. నాకు తెలిసి అయితే ఈ మందుకు అడ్వాన్స్గా ఈ మందుకు మించిన మందు అయితే ఇంకా లేదని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మనకైతే నెంబర్ 1గా పనిచేయడం జరుగుతుంది. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ అంటే ఇది 2 తీర్లుగా పనిచేయడం జరుగుతుంది. అది ఏ విధంగా నేను చెప్తాను. కాంటాక్ట్ అంటే ఇప్పుడు సుడిదోమ మీద పడింది అనుకోండి, అది వెంటనే అంటే ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్లో చనిపోవడం జరుగుతుంది. ఇది అలాగే సిస్టమేటిక్ అంటే మొక్క మీద మనం ఏదైనా స్ప్రే చేసినప్పుడు మనం ఎట్లున్నా మనం వరిపైరు మీద స్ప్రే చేస్తాం కాబట్టి దోమ మీద పడకున్నా కానీ వరిపైరు మీద పడ్డా కానీ అది వరిపైరు తీసుకోవడం వల్ల ఆ మొక్క గ్రహించుకొని కింది దగ్గర ఉన్న ఏదైతే మొదన్ల దగ్గర మనకు ఇక్కడ మొదన్ల దగ్గర ఏదైతే దోమ ఇక్కడ మనకు ఉంటుందో అది అక్కడ రసం పీలుస్తుంటుంది కాబట్టి అది చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎమ్మడ చనిపోదు, దీని ప్రభావం అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ప్రభావవంతమైన కెమికల్ కాబట్టి దీని యొక్క పనితనం అనేది స్లోగా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే దోమని నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే ఫాస్ట్గా కంట్రోల్ చేయదు, ఫాస్ట్గా రిలీఫ్ అనేది చేయదు. కాకపోతే కొంచెం దీని మందు పనిచేయడం అనేది స్లోగా ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్ నుంచి అయితే మంచిగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఒకవేళ సుడిదోమ రాకముందు వచ్చిన తర్వాత ఏ విధమైన మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ దోమకు కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను స్ప్రే చేసిన మందులన్నీ ఇక్కడ నేనైతే పెట్టడం జరిగిందండి. అంటే నెక్స్ట్ మనకు బేర్వారి నాటివో, ఈ నాటివో అనేది మనకైతే అగ్గి తెగుల్ని అలాగే మెడవీర్పు తెగుల్ని అలాగే నెక్స్ట్ మనకు ఒకవేళ గింజలు నలుపు రాకుండా ఉండడానికి నెక్స్ట్ మంచిగా అంటే గింజలు నలుపు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుంది. మనం దీన్ని స్ప్రే చేసినట్టు కూడా మంచిగా అంటే గోల్డెన్ కలర్లో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది మెడ ఎరుపులాగా కంకి మొత్తం రాలిపోవడం అలా అని కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ సీడ్ బ్లైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సీడ్ బ్లైట్ అనేది మనకి ఇక్కడ పాంపొడ తెగులు అనేది ఇది కూడా నెంబర్ 1గా పనిచేయడం జరుగుతుంది. మనకి ఇది డోస్ వచ్చేసి మనకు 100 గ్రామ్స్ని మనం ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవాలి. మనకి ఇది వచ్చి కాస్ట్ ఏం పడిందంటే మనకైతే 800 రూపాయలు అయితే పడిందండి. మనకు దీంట్లో ఉన్న కెమికల్స్ చూసుకున్నట్లయితే టెబికోనజోల్ 50% ప్లస్ ట్రైప్లాక్సిస్ట్రోబిన్ 25% WG రూపంలో ఉంటుంది. అంటే గ్రాన్యుల్స్ రూపంలో అంటే చిన్న గ్రాన్యుల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. నాకు తెలిసి ఇది బేర్ వాళ్ళది మనకు ఇదైతే మంచి నెంబర్ 1గా కనిపించడం. అంటే మనకు ఈ పుట్ట దశలో ఉంది, ఇప్పుడు కంకులు కొన్ని అక్కడక్కడ వీంతున్నాయి కాబట్టి మనకు దీన్ని మనం స్ప్రే చేసినట్లయితే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే దీనైతే స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనకైతే నెంబర్ 1గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు దీనికి కాంబినేషన్గా మనం నెక్స్ట్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే మనకి బేర్ నేటివ్ అనేది కూడా మనకి ఇది సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. సిస్టమేటిక్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన మనం మొక్క మీద పడినప్పుడు ఆ మొక్క తీసుకోవడం వల్ల కూడా ఏదైనా అగ్గి తెగులు ఉన్నా కానీ మొక్క తీసుకోవడం వల్ల కూడా వేరే భాగాలలో ఉన్నా కానీ పడని భాగంలో కూడా కంట్రోల్ చేస్తామని చెప్పాను. నెక్స్ట్ కాంటాక్ట్ అంటే మనకు అగ్గి తెగులు ఈ మచ్చలు ఇక్కడ ఉన్న వాడిని పడినా కానీ ఏమంటే దీన్ని అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. మనకైతే దాదాపుగానైతే వరిలోనైతే మంచిగా నెంబర్ 1గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది
ఈ మందు అయితే నాకు తెలిసి అగ్గి తెగులుకు ఇది దీని మించిన మందు అయితే లేదు. నేనైతే చిన్న వరకు అయితే ప్రతి సంవత్సరం నేనైతే దీన్ని స్ప్రే చేస్తున్నాను. మనకైతే మంచి రిజల్ట్సే ఉన్నాయి. మీరు ఇటువరకు నాటివో కనుక స్ప్రే చేసినట్లయితే ఏ విధంగా ఉంది దీని పనితనం అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రజెంట్ మా ఊరు అయితే మనకు అక్కడక్కడ కొన్ని పొట్టదశలో బిర్రు పొట్టదశలో ఉంది. అలాగే కొంచెం కంకులు అనేవి కొన్ని దిక్కులు అక్కడక్కడ బయటికి రావడం జరుగుతుంది. మెయిన్గా మనం ఇప్పుడు ఈ దోమకు అగ్గి తెగులుకు నెక్స్ట్ కాంబినేషన్గా నెక్స్ట్ ఇంకా మనం ఎంచుకున్నది ఏంటంటే నెక్స్ట్ ఎఫ్ఎంసి వారి కొరాజన్ అనమాట. ఎఫ్ఎంసి వారి కొరాజన్ మనకు దీనికి డోస్ వచ్చేసి మనకు ఎకరానికి 60 ml స్ప్రే చేసుకోవాలి. మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకైతే 800 రూపాయలు అయితే పడిందండి. అంటే మా ఏరియాలో 800 రూపాయలకు పడింది. అంటే నాకు తెలిసిన అతని దగ్గర నేనైతే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఏరియాలో ఎంత ఉంది కాస్ట్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మనకు దీనిలో మనకు కెమికల్ చూసుకున్నట్లయితే క్లోరాంత్రనిలిప్రోల్ 18.5% ఎస్సీ అనే సస్పెన్షన్ కాస్ట్ రూపంలో ఉండడం జరుగుతుంది. మనకు ఇది కూడా మనకైతే ఇది మనకు ఇక్కడ మొగిపురుగు ఏదైతే ఉందో మనకి ఈ పొట్టదశలో కనుక ఈ కొరాజన్ కనుక స్ప్రే చేస్తే మాత్రం ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు అయితే ఈ మందు అయితే ప్రభావం చూపిస్తుందండి. నేను కూడా దీన్ని కూడా ప్రతి సంవత్సరం ఏదైనా ఒక్కసారి అయితే ఖచ్చితంగా దీని అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. నేను మొగిపురుకి ఈ స్ప్రే తోటి నేను 3 స్ప్రేలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మొగి పురుగు మనకు ఎక్కడ ఉధృతి అయితే లేదు, కానీ దీన్ని స్ప్రే చేసినట్లయితే మళ్ళీ కంకులు ఈని మళ్ళీ గట్టిపడే దశ వరకు కూడా ఇదైతే మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం అయితే ఫ్రెండ్స్ నేనైతే ఈ కొరాజన్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుందన్నమాట. అందుకే నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను దీంతో పాటుగా మనకు నెక్స్ట్ మనం స్ప్రెడర్ని కలిపి కూడా స్ప్రే చేయడం జరిగింది. మనకు ఇది ఫ్రెండ్స్, ఇది ధనుక వారి వెట్ సెట్. మనకి ఇది డోస్ వచ్చేసి 100 ml ఒక ఎకరాకి అయితే మనం స్ప్రే చేసుకోవాలి. మనం దీన్ని స్ప్రే చేసుకోవడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఇన్ని రకాల కెమికల్స్ అయితే కలుపుతున్నాం, కానీ అవి కలుపుతున్నప్పుడు మనకు ఈ వరి పైరు మీద పడినప్పుడు మంచిగా గమ్ములాగా అత్తుకొని పోవడానికి అంటే ఇది స్ప్రెడర్ లాగా సిలికాన్ స్ప్రెడర్ లాగా మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. నేను కూడా ఇంతకుముందు చాలా వీడియోలో అయితే అంటే ప్రతిసారి దీన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఇది మంచిగా వర్క్ చేస్తుంది అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. మనకు డోస్ వచ్చేసి మనకు 100 ml ఒక ఎకరాకి అయితే అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు అంటే 100 ml అంటే పంపుకు ఒక 10 ml కలుపుకోవాలి. నెక్స్ట్ మనకు దీని కాస్ట్ వచ్చేసి 250 ml నాకైతే 350 రూపాయలు అయితే పడింది. మీ ఏరియాలో ఎంత ఉంది కాస్ట్ అనేది, ఒకవేళ మీరు స్ప్రే చేసినట్లయితే ఏ విధంగా పనిచేసింది అనేది, మీరు ఎలాంటి స్ప్రెడర్లు కలిపి స్ప్రే చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా అనేది ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 4th డోస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఏదైతే ఉందో వరి పైరు మనకు మంచి దశలో ఉంది, ఏంటంటే కీలకమైన దశ అనమాట. ఈ 4th స్ప్రే అనేది నాకు చాలా కీలకం. మెయిన్గా నేను కంట్రోల్ చేయాల్సింది మెయిన్గా ఏంటంటే అగ్గి తెగులుకు ఆల్రెడీ స్ప్రేలు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేనైతే 2 స్ప్రేలు ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలు కూడా మనకు ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి. ఏ స్ప్రే చేసినాను అనేది నేను 3 స్ప్రేలు కూడా వీడియోలో ఉన్నాయి మన ఛానల్లో, అవి చూడండి. నెక్స్ట్ మనం దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే దోమ. ఇది సుడి దోమని కంట్రోల్ చేయడానికి నేనైతే ఎంచుకున్న మందు ఈ నెంబర్ 1 మందుని అయితే ఎంచుకున్నానండి. దాదాపుగా మనకు మన సరౌండింగ్లో మనకు అందుబాటులో ఉన్నది, శక్తివంతంగా దోమ రాకముందుకే అడ్వాన్స్గా స్ప్రే చేస్తుందికైతే ఇది మనకు కొర్టెవా వారి ఫ్లెక్సలాన్ అనేది నెంబర్ 1 అని చెప్పొచ్చు. అందుకని నేను ఇది ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఇది 4th స్ప్రే సంబంధించిన పిచికారి సంబంధించిన వీడియో. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్ట్ అప్ ఉండడం వల్ల మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక 4th స్ప్రే కానీ 3rd స్ప్రే కానీ ఎలాంటి మందులు స్ప్రే చేశారనే దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఏ విధమైన స్ప్రేలు చేయబోతున్నారు, 3rd కానీ అలాగే 4th కానీ ఇంకా 2nd కానీ 1st కానీ మీరు ఏదైనా ఎన్ని స్ప్రేలు చేస్తారు, ఒక పంట కాలంలో ఎన్ని స్ప్రేలు చేస్తారని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మన ఛానల్లో మంచి వీడియో ముందుకు రాబోతున్నాను. ఏంటంటే వరి 15 రోజుల దశ నుంచి వెళ్ళి మనకు పొట్ట దశ వరకు ఎలాంటి మందులు స్ప్రే చేయడం వల్ల మంచి దిగుబడి తీయవచ్చు అన్న దాని గురించి కూడా మన ఛానల్ అయితే రాబోతుంది. అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు నోటిఫికేషన్ వచ్చేలా గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నమస్కారం.